వెళ్ళిపోతుంది. అంతేనా? దీంట్లో ఎంతమంది మీ ఇళ్ళల్లో పొద్దున్న లేస్తారు? ఎర్లీ మార్నింగ్ నా వరకు కాన్ఫిడెంట్గా నేను మార్నింగ్ లేస్తున్నాను. ఇంతమందిలో మన కుటుంబంలో తల్లిదండ్రులే ఒక్కరు అవసరంలో, ఇన్ని స్నేహితులు అవసరంలో, ఒక తండ్రి ఒక తల్లి ఒక కుటుంబానికి సంబంధించి అభివృద్ధిలో ఎంత కష్టపడతారనేది మీరు అది కనెక్ట్ అయితే చాలు, వండర్స్ చేయొచ్చు. ప్రతి కుటుంబంలో ఎంత పవర్ ఉంది తెలుసుకోవడం. నాన్న కష్టపడి చేస్తున్నాడు, అమ్మ కష్టపడి వండుతుంది, ఇంకా కొన్ని ఏమన్నా కావాలంటే ఫోన్ అది అప్పో చేసి తెచ్చిస్తుంది. రైట్, కడుపునిటి పోతుంది, కోరికలు తీరుతున్నాయి. ఎక్కడ కష్టపడతామో, ఎక్కడ నిద్రలేస్తాం. ఫోన్లో పిల్లడు పడుకొని చలిగా ఉంది, బాగా కష్టపడతా ఉన్నాడు అని తల్లికి కూడా ప్రేమ అయిపోవాలి. కసి లేదు, టేస్ట్ తెలీదు. ఇప్పుడు అంబిక అనే ఆమె గురించి సార్ చెప్పారు. ఆ టేస్ట్ ఎప్పుడు తెలిసింది? వాళ్ళ ఆయన సెల్యూట్ చేసినప్పుడు దాని విలువ, ఆ విలువే టేస్ట్. అది రుచి చూడాలి. మేము కూడా మీరు కూడా ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ ఉంటారు. ఒకరు సంపాదిస్తే కుటుంబం గడుస్తుందా? ప్రతి కుటుంబంలో అప్పులు ఉంటాయి. 100% రాసిస్తాను. మా స్టేట్లోనే మాకు కొన్ని ఇల్లు కట్టాలంటే, పెళ్ళిళ్ళు చేయాలంటే లోన్లు తీసుకోవాలి. అలాంటిది మీ కుటుంబాల్లో వడ్డీతో తెచ్చుకోవాలి, అప్పు ఏదో అది తీర్చడానికి ఒక చిల్లులో సరిపోతుంది. ప్రాక్టికల్ అన్నా చెప్తున్న ఆడపిల్లలు కానీ ఒక పిల్లలు కానీ. దీంట్లో మీ పాత్ర దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. వినియోగించుకుంటే ఒకప్పుడు లేవు అవకాశాలు, ఇప్పుడు అవకాశాలు దండిగా ఉన్నాయి. దానికి తగ్గట్టు స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్ లేవు. అదే మన బ్యాడ్ లక్ కర్మ. అదే ఈ ఏజ్ నుంచి ఇందాక నేను కొద్దిసేపు మేడం ఆ క్లాస్లో కూర్చోబెడితే ఒక 10 మంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. నువ్వేమవుతావు అంటే నేను రీసెర్చ్ అడుగుతాను సార్, ఇంకొకటి చెప్తున్నాను. దానికి ఏం చేసేవాళ్ళైనా ఇంతకాలం ఏ ఏజ్లో నీకు రీసెర్చ్ చేయాలని వచ్చింది? ఇప్పుడు అనుకుంటాను సార్. ఇప్పుడు మీ నాన్న ముసలోడే మిమ్మల్ని సారికి పెద్ద చేసి ఇంటివాడు చేసి ఆస్తి సంపాదించారు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు, ప్రతి డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ ఉంది. తెలుసా? ఎంతమందికి తెలుసు? అరే నా ఉద్యోగం, కొంతమంది నా ఉద్యోగం, నా లైఫ్, నేను చదివే చదువుకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయితే ఒక 4-5 ఏళ్ళు అన్నీ వదిలేసి ఇందాక అవేర్నెస్ అవే అన్నది గుడ్డ పట్టించుకొని లేస్తే